కారణము జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. దేవుడి యొక్క మాటలను మనందరి వెనుకలో దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియదేవులారా, మరి చదవబడిన లేఖనాల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరం తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ, ప్రేమ స్వరూపుడ, మహోన్నతుడ, సర్వాధికారి, ఇంతవరకు నీ ప్రియబిడ్డలు ఆయన మరి గలమెత్తి స్తుతించి నీ సన్నిధానంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి నీ నామాన్ని గొప్ప చేసిన ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చేత నింపి బలపరిచినందుకు వందనాలు. నీ పాత్రలుగా, నీ శుద్ధి పాత్రలుగా వాడుకున్నందుకు నీకు వందనాలు. ముందున్న సమయం అంతా నీ అధికారం ఒప్పుకుంటూ నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసుకోమని వేడుకుంటూ మహిమతో నింపుమని, నీ దాసుని నీ పాత్రగా నీ శబ్దతరంగా వాడుకునమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట నీ దాసులను పలికే ప్రతి మాట మా హృదయ అంతరంగములను శోధించినట్లు, మమ్ము మేము కట్టుకుంటున్నట్లు, నాయన ఆత్మ సంబంధమైన మందిరముగా నీ సన్నిధానములో నాయన నీ అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నట్లు యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ఈ ప్రార్థన మనవును మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచి రీతులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి కొద్దిసేపు మైకులు కానీ పక్కకు పెట్టేసి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువువారు మాత్రమే మైకుని దగ్గర పెట్టుకొని చదివేటప్పుడు మైకుని ఉపయోగించాలని దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఇందులో మనం చదువుకున్న వాక్య లేఖనాలలో నుంచి ఒక మాటను మీ ముందు పంచి తదుపరి దేవుని వాక్య సందేశంలోకి వెళ్ళిపోతాను. ఇందులో ఉన్న చదువుబడిన లేఖనాలు 16 నుంచి 24 వచనాల వరకు మనకు చదువుబడిన లేఖనాలు ఏమనంటే, 16 వచనంలో ఏమనుంది అక్కడ? జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోవును. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంట? విర్రవీగి నిర్భయముగా తిరుగును. భయపడువాడు ఒకడు, బుద్ధిహీనత కలిగి తిరిగేవాడు ఒకడు. వీరిలో ఒకడిలో భయము కలిగిన వారిలో ఆత్మీయత ఉంటుంది, బుద్ధిహీనత కలిగి తిరిగే వారిలో ఆత్మీయ లక్షణాలు వారిలో కనపడవు. దేవునికి దగ్గరగా జీవించాలనే ఆశ కానీ, ఆకాంక్ష కానీ, దేవుని సన్నిధికి నడవాలని కానీ వారిలో ఎప్పటికీ బుద్ధిహీనలో ఉన్నాం. అయితే పిల్లరా, 18వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, జ్ఞానము లేని వానికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమునకు కిరీటముగా ధరించుకుంటారు. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. జ్ఞానం లేని వానికి ఏమంట? స్వాస్థ్యము. ఏంటి స్వాస్థ్యము? జ్ఞానం లేని వానికి మూఢత్వం. మూఢత్వమే వానికి ఆస్తిగా కనబడుతూ ఉంది. అయితే వివేకికి ఏం కనబడు? అక్కడ ఏముందంట? కిరీటం. వివేకికి జ్ఞానము అది కిరీటముగా ఉంటుందంట. అందుకే పిల్లరా, ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఈ చదవబడిన ప్రతి లేఖనాలలో మనము 16 నుంచి 24 వచనాల వరకు చదువుకున్నాం కదా. ఆత్మీయత కనబడాలి, బుద్ధిహీనత వదిలేయాలి. ఈ లేఖనాల ప్రకారంగా మనం ఆలోచిస్తే ఆత్మీయత కనబడాలి, బుద్ధిహీనతను వదిలివేయాలి, ప్రేమను పంచాలి, దరిద్రతలో బ్రతకకుండా ఆదరించాలి. హల్లెలూయా. అందుకే క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయులు చేయవలసినవి తమ ప్రవర్తన ద్వారా కనుపరుచుకొనదగిన లక్షణాలు. ఆత్మీయులు చేయవలసినవి ఏంటంటే తమ ప్రవర్తన ద్వారా కనుపరుచుకోవలసిన లక్షణాలు. వీటిని చేయవాడు దేవుని సంబంధి, దేవునికి అతిథి ప్రియులుగా ఉంటారు, ఎక్కువ ఇష్టమైన వారిగా దేవునికి కనబడతారు. అందుకే ఈ ఉపవాస దినమున
ఈ ఉపవాస దినమున మరి ఎక్కువగా మనము చేయదగినవి ఏదైనా ఉంది అంటే, దేవుడు తన పిల్లల నుండి కోరుకొనదగినది ఏదైనా ఉంది అంటే, మనుషులకు కనబడవలనని కాక అది దేవునికి మాత్రమే కనబడవలని మరీ సమీపముగా చేరి అందరి ఎడల ఆత్మీయతను పంచేవారిగా ఉండాలని ఉద్దేశముతో ఈనాటి దేవుని వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. అందుకే పిల్లరా, ఆత్మీయులు బలాభివృద్ధి చెందాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశము కూడా అది తెలియజేస్తున్నాడు. ఆత్మీయులు ఏం కావాలంటే బలాభివృద్ధి, నానాటికి బలహీనులుగా కాకూడదు. మొదట ఏ రీతికైతే, ఏ ఉద్యోగంతో ఏ రీతికైతే దేవుని సన్నిధికి నడిచామో అదే ఉద్యోగాన్ని బలాభివృద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధికి నడిచే వారిగా మనం ఉండాలి. అందుకే పిల్లరా, ఒక మాట అందులో ఏముందంటే, బీదలను కటాక్షించువాడు ఏమన్నది అక్కడ, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని ఇక్కడ మనకు 21వ వచనంలో కనబడుతుంది. అందుకే కీడు కల్పించువాడు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యములు నందుదురు. ఈ కృపాసత్యములు నందాలి అనంటే ప్రజలరా, బీదల ఎడల ప్రేమను పంచేవారముగా, కటాక్షం అంటే ప్రేమను పంచుట, కనికరమును చూపుట, దయాదాక్షిణ్యములు కలిగి జీవించుట. అట్టిది ప్రతి ఆత్మీయ జీవితాన్ని కలిగిన ప్రతి ఒక్కరు అలాగున జీవించాలని ఉద్దేశించి ఈరోజు దేవుని సందేశాన్ని మేము ముందుంచబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, యేసయ్య నామము సన్నుతించబడునుగాక. అదే ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, ఆత్మీయులు చెయ్యవలసినవి. ఈ సందేశం మీద మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే మొదటిగా ఆత్మీయులు ఉపకారము లేదా కృతజ్ఞత కలిగి ఉండుట. ఆత్మీయులు మొదటి మాట ఏంటి? ఉపకారము లేదా కృతజ్ఞత కలిగి ఉండుట. అయితే ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఎందుకంటే మనం ప్రతి వారం ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎక్కువ శాతము మనం దావీదుని, సౌలు గారిని, ఆ కొత్త నిబంధనలకు వస్తే అపోస్తులైన పౌలు గారిని, పేతురు గారిని, ఫిలిప్పు గారిని, యాకోబు గారిని, ఇలా కొంతమందిని మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీరు చేసిన త్యాగ ఫలం, ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరించడం, మనకు మాదిరికరమైన జీవితాన్ని వారు ఇచ్చారు. అందుకే వారు ఏ రీతికైతే ఆత్మీయతలో ఉన్నారో, ఏ రీతికైతే ఆత్మీయతను చూపి పంచేవారిగా వారు కనబడుతూ ఉన్నారు, వారిని మనం మాదిరిగా తీసుకునే సంఘముగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అయితే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని, ఒక వ్యక్తితో. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో స్నేహితులను మర్చివారు కొందరే, స్నేహితుల కుటుంబాన్ని పట్టించుకునే వారు ఎవరు లేరు. అయితే ఇక్కడ దావీదు తన స్నేహితుని కుమారుతో మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అందుకు దావీదు మాట్లాడుతూ, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు గారు ఎవరికి మాట ధైర్యం చెప్తూ ఉన్నాడు? ఇదిగో నీకు ఆస్తి నేను ఇవ్వనన్న ఆ వ్యక్తిని, నీకు స్వాస్థ్యము ఇవ్వనన్న ఆ వ్యక్తిని నేను అతనితో మాట్లాడి మరలా నేను నీకు ఇప్పిస్తాను, నువ్వు ఎప్పటికీ భయపడవద్దు అని ఎవరితో
చెబుతూ ఉన్నాడు అనంటే యోనాతాను కుమారుడు. యోనాతాను కుమారునితో, యోనాతాను ఎవరు అంటే సౌలు కుమారుడు. ఈ సౌలు ఎవరంటే ఇశ్రాయేలుకు మొదటి రాజు. ఈ సౌలు దావీదునకు మామ, తన కుమార్తెనిచ్చిన మామ. అయితే ఒక కుటుంబంలో కొన్ని గొడవలు, కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు వచ్చి ఉన్నాయి. అయితే పిల్లరా, ఇక్కడ యోనాతాను మరణమైపోయాడు. యోనాతాను ఈ దావీదునకు ప్రియమైన స్నేహితుడు. యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమికులారా, ఎప్పటికైనా కానీ ఒకడు కలిసి ఉన్నప్పుడు, ఒకడు స్నేహంగా ఉన్నప్పుడు, ఒకడి కుటుంబముగా ఏర్పడినప్పుడు ఆ కుటుంబములో ఏమి ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఆత్మీయతను పెంపొందించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆత్మీయతను కనపరుచుకుంటూ ఉండాలి. ఆ కుటుంబము అప్పుడే వర్ధిల్లుతూ ఉంది. ఇప్పుడు యోనాతాను కుమారుడు దావీదునకు ఏమవుతాడు చెప్పండి? ఒక వరుసలో మనం చూస్తే అల్లుడు అవుతాడు. యోనాతాను కుమారుడు దావీదునకు ఒక వరుసలో చూసుకుంటే అల్లుడు అవుతాడు. యోనాతాను దావీదునకు ఏమవుతాడంటే, మనం స్నేహితులను చెప్పుకుంటున్నాము, నిజంగానే భావమధ్య అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యోనాతాను సౌలు కుమారుడు. సౌలు కుమారుడే అక్కడ ఒక అతని పేరు ఏమిటంటే, యోనాతాను కుమారుడు పేరు ఏమిటంటే మెఫీబోషెతు. అక్కడ మెఫీబోషెతు అతని పేరు. యోనాతాను కుమారుడు పేరు మెఫీబోషెతు. అతనితో దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు భయపడొద్దు, ఇదిగో మీ చేసినానైన సౌలు ఆస్తిని నీకు మరలా నేను ఇప్పిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, అందుకే అక్కడ చెప్తామంటే నీ పితరుడైన, అంటే అప్పుడు పితరుడైనంటే తండ్రి తర్వాత ఉన్న వ్యక్తి, తండ్రికి ముందు ఉన్న వ్యక్తి. అక్కడ పితరులు అని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే, నా తండ్రి నా కుమారునికి ఏం కావాలి? జేజనాన్న కావాలి, అంతే కదా. నా తండ్రి నా కుమారునికి ఏమవుతాడు? జేజనాన్న అవుతాడు. ఇప్పుడు యోనాతాను కుమారునికి సౌలు ఏమవుతాడు? జేజనాన్న అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును, మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయదు అని చెప్పాడు. యోనాతాను ఈ మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? అతనికి 2 కాళ్ళు లేవండి. అవటివాడు. ఆ అధ్యాయము చివరి వచ్చిన ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది పిల్లరా, అతడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది. మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నవాడు అక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ అధ్యాయం చివరి వచ్చినాన్ని ఒకసారి చదవడయా. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుటను, అతని కాళ్ళు 2 కుంటివి. దేవునికి స్తోత్రం. అలే ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన? 2 కాళ్ళు, ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. అవటివాడు, అవును కదా. అంటే అలాంటి వాడిని ఏం చేశాడు? ఇప్పుడు కటాక్షించాడు, ప్రేమించాడు, ఆదరించాడు, చేరదీశాడు తన దగ్గరనే సదాకాలం. ఎంతవరకు? మరణాంతము వరకు దావీదు ఆ మెఫీబోషెతును చేరదీసి తన బల్ల యొద్దనే, అనగా ప్రేమేంద్రులారా, అతనికి ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలుసా? అతని కింద కూడా కొంతమందిని మరి ఉంచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. మెఫీబోషెతు కింద కూడా కొంతమంది పనివారిని, దాసులను దావీదు ఉంచినట్లుగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది పిల్లరా. చూడండి, మెఫీబోషెతును చేరదీయడమే గాక తల
పితరుడైన సౌలు ఆస్తిని ఇప్పించడమే కాక అతని ఎప్పటికప్పుడు తన దగ్గరనే ఉంచుకొని అతని బావోగులను చూస్తూ అతని కింద కొంతమంది దాసులను ఏర్పరిచిన మనసు దావీదునని కనపడుతుంది. హల్లెలూయా. ఒక స్నేహితుడి కుమారుడు ఈ రోజుల్లో ఉన్నారండి. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రి స్నేహితులని మరువకుము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ తండ్రి స్నేహితులని గుర్తు చేయడం లేదు, కానీ తన స్నేహితుని కుమారుని దావీదు జ్ఞాపకం చేసుకొని అతనికి ఉపకారం చేశాడు. అతనికి చేసిన ఉపకారం ఏంటంటే, ఒకటి చేరదీయడం, మేలు చేయడం, అతనికి ప్రేమను పంచడం, ఆదరించడం. ఇంకొకటి తన పితరుడైన ఆస్తిని అతనికి మరలా ఇప్పించడం. ఇది దావీదు చేశాడు. అందుకే ఆత్మీయులు ఏం ఉండాలంటే ఉపకారము చేయాలి, అలాగే కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఉపకారము చేయడమే కాక కృతజ్ఞత కూడా చూపిస్తూ ఉండాలి. అందుకే దావీదు దేవునితో ఒక మాట అంటాడు. 103వ కీర్తన మనం ఒకసారి చదివినట్లయితే పిల్లరా, దావీదు దేవునితో ఏమంటాడంటే, అక్కడ 2వ వచనంలో అనుకుంటాను, దేవా నువ్వు చేసిన ఉపకారములలో నేను దేనిని మరువను. మరువను అంటే కృతజ్ఞత. దేవునికి ఎప్పటికప్పుడు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకునుట, కృతజ్ఞత కలిగి జీవించుట. హల్లెలూయా. ఒకసారి చదవండి ఆ మాటలు. 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము, నా అంతరంగములనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రతిములరా, ఇక్కడ ఉపకారము చేసిన వారిని మనం మరవకూడదని మన తోటి వారితో చెప్పడమే కాక మన ప్రాణమును కూడా మనం చెప్పే వారమే ఉండాలి. సమాధానపరుచుకోవాలి. మన ప్రాణమును మనము సమాధానపరుచుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేలా చేయాలి. అయితే ఇక్కడ కృతజ్ఞత ఎవరి ఎడల చూపుతూ ఉన్నాడు? దావీదు కృతజ్ఞత ఎవరి ఎడల చూపుతున్నాడు? ఎందుకు ఉపకారము చేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు? తన ప్రియమైన స్నేహితుడు చనిపోయాడు. ఇప్పుడు తన కుమారుడు అనాథగా మిగిలిపోయాడు. ఇప్పుడు తన యోనాతాను దావీదునకు స్నేహితుడు గనక అతడు అనేక సార్లు అనేక విధాలుగా దావీదునకు మేలు చేసిన వాడిగా, తన ప్రాణమును రక్షించిన వాడిగా యోనాతాను కనబడుతూ ఉన్నాడు. అందుకే యోనాతానుకు కృతజ్ఞత కలిగిన వాడై తన కుమారునికి ఉపకారము చూపిన దావీదుగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియదేవులారా, అందుకే నీ కుటుంబంలో లేదా నీ పొరుగు వారిలో ఎవరైనా అనాథలుగా ఉన్నా వారిని చేరదీసే మనస్తత్వం కలిగిన కుటుంబాలుగా ఉండాలి. నీ బంధువులలో కావచ్చు, నీ స్నేహితులలో కావచ్చు, నీ కుటుంబంలో వేరుగా ఉన్నవారు కావచ్చు, వారిని కఠినముగా చూడకూడదు. వారిని ప్రేమించాలి, ఆదరించాలి. అందుకే దేవుని వాక్యం, బీదలను కటాక్షించువాడు ఎవరో ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను కుమారుడు మెఫీబోతేషు ఇప్పుడు ఏమీ లేని వాడై ఎవరిని ఆశ్రయించాడు? దావీదును ఆశ్రయించాడు. దావీదును ఆశ్రయించడం వలన మరి దావీదు ఏం చూపాడంటే కటాక్షము చూపాడు. అంటే ప్రేమను పంచాడు, ఆదరించాడు, చేరదీశాడు, ఓదార్పును ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఎన్నటికీ నీకు భయపడవద్దు, సదాకాలము నాతోనే ఉండని ధైర్యము కలిగిన మాటలు చెప్పాడు. ఈ రోజు అలా చెప్పేవారు ఉన్నారా? పిల్లల జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున అలా చెప్పేవారు ఉన్నారా? తల్లిదండ్రులు కోల్పోయిన కుమారుడు కావచ్చు, కుమార్తెను కావచ్చు, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు కావచ్చు, వారు అనాథలుగా మిగిలి ఉన్న సమయంలో వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా అనంటే తక్కువనే కనబడుతూ ఉన్నారు. పిల్లలు
పిల్లల విషయంలో కానీ, పిల్లలు మరణించిన వారి తల్లిదండ్రుల విషయంలో కానీ, భర్త చనిపోయిన భార్య ఆ విధవరాలి విషయంలో కానీ, భార్య చనిపోయిన అతని విషయంలో కానీ, ఎవరైనా అటు కటాక్షాన్ని పంచేవారిగా ఉన్నారు. ఎవరు మనుషులు, ఈ లోకం సంబంధులైన మనుషులు ఎవరు ఇలాంటి ప్రేమను పంచలేరు. మరి ఎవరు పంచగలుగుతారు అంటే దేవుని ప్రేమని ఎరిగిన వారు, ఆత్మీయ స్థితిని కనుపరుచుకుంటూ ఆత్మీయంగా వారు ముందుకు కొనసాగుతూ తమను తాము వృద్ధిపరచుకుంటూ బలాభివృద్ధి చెందుతూ దేవుని దగ్గర పొందిన ఆత్మీయతను ఇతరులకు పంచేవారిగా ఉంటూ ఉన్నారు. పిల్లలు అనేకులు చూస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లరా, మదర్ తెరీసా ఏ ప్రాంతం ఆయన, ఏ ప్రాంతవాసి ఆయన? యుగోస్లేవియా ప్రాంతవాసి. వారి నాన్న ఏం పని చేశారు తెలుసా? తాపీ మేస్త్రి, భవన నిర్మాణకుడు. మదర్ తెరీసా గారి నాయన భవన నిర్మాణ కార్మికుడు. అలాంటి ఆయన గర్భములో పుట్టిన మదర్ తెరీసా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉందో తెలుసా? ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? వారు బీద స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఆ మదర్ తెరీసా గారు, ఆమె మంచి మనసు కలిగిన వ్యక్తి. చిన్ననాటి దినాల్లో 7th క్లాస్లో 6th క్లాస్లో ఆయన గురించి ఒక పాఠం ఉంటుంది. ఒక వృద్ధురాలు, ఆమె చిన్నప్పుడు, మదర్ తెరీసా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఒక వృద్ధురాలు రోడ్డు దాటలేని స్థితిలో ఉంది. రోడ్డు దాటలేని స్థితిలో ఉన్నప్పుడు మదర్ తెరీసా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంది. ఒకసారి ఆమె వైపు చూస్తే ఆ వృద్ధురాలు రోడ్డు దాటలేదు. అప్పటికే ఈమెకు సమయం అయిపోయింది, స్కూల్ టైం, వెళ్ళాలి అనే ఆతృత కలిగి ఫాస్ట్గా వెళ్తూ ఇలా చూసేసరికి ఆ వృద్ధురాలు ఆ రోడ్డు దాటలేని స్థితిలో ఉంటే దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించి స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ దినాల్లో ఏం చేసేవారు తెలుసా? లేటుగా వస్తే వాళ్ళని బయట నిలబెట్టేవారు. పిల్లల్ని, లేటుగా వచ్చిన పిల్లల్ని బయటగా నిలబెట్టేవారు. అది వారికి పనిష్మెంట్. ఒక 5 నిమిషాలు కానీ, ఒక అర్ధగంట కానీ, లేదా ఒక 10 నిమిషాలు కానీ వారు బయట నిలబడాలి. ఆ దినాల్లో వారు అది అలాగున చేయడం వల్ల ఏమయ్యేవారంటే వారికి అవమానకరంగా ఫీల్ అయ్యేవారు. ఇంకొకసారి అలా చేయకూడదు అని ఉద్దేశించి ఆ రోజున టీచర్స్ పిల్లల్ని ఆ బయట ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నిలబెట్టి తర్వాత వారిని లోపలికి పంపించేవారు. అలా మదర్ తెరీసా లేటుగా వెళ్తే ఆమెను బయట నిలబెట్టి ఆ పంతులు గారు అడుగుతున్నారు, ఎందుకు నువ్వు లేట్ వచ్చావు? ఎప్పుడు స్కూల్కి ముందరనే వచ్చేదాన్ని కదా, ఎందుకు ఈరోజు లేటుగా వచ్చావు అని చెప్పేసి ప్రత్యేకించి మదర్ తెరీసాను అడిగితే, మదర్ తెరీసా చెప్పిన మాట తెలుసా? చిన్న వయసులో, అయ్యా నేను ఫాస్ట్గానే స్కూల్కి బయలుదేరాను, అయితే ఒక వృద్ధురాలు ముసలామె రోడ్డు దాటలేని స్థితిలో ఉందయ్యా, ఆమెను దాటించి వచ్చేసరికి నాకు సమయం స్కూల్ టైం అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదండి, వేల కొలది ఆమె చేసింది. ఎన్నో ఆశ్రమాలు నిర్మించింది, ఎన్నో కాలేజీలు నిర్మించింది, ఎంతో మందికి ఆమె సేవ చేసింది. ఒక సమయాన మదర్ తెరీసా రోడ్డు పక్కన వెళుతుంటే ఒక వ్యక్తి ఆ చెత్త కుండి దగ్గర పడి ఉన్నాడు. తన కురుపులు, కుష్ఠరోగి, తన కురుపులు ఎలకలు తింటూ ఉన్నాయంట. తన పుండ్లను ఎలకలు కొరుకుతున్నాయంట. అలాంటి వ్యక్తిని చూసి ఆమె తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో ఉంచి ఆమె అతని గాయములను తుడిచి, గాయములు ఆ కట్లు కట్టి ఆశ్రమంలో చేర్చింది. ఇలా ఎన్నో ఆమె చేసినట్లు మరి చూస్తున్నాం. మురికివాడలో, కేరళ ప్రాంతానికి వచ్చి మురికివాడలో బీదలకు పరిచర్య చేసిన మదర్ తెరీసా కనబడుతుంది. అందుకే ఆత్మీయ స్థితిని ఎరిగిన వారు దాన్ని దాచుకోకూడదు. దావీదు ఆ స్థితిలోనే ఉన్నాడు. యోనాతాను ద్వారా ఆయన మేలు పొందుకున్నాడు. మేలు పొందినందువల్ల దావీదు కృతజ్ఞత కలిగిన వారై తన కుమారుని ఎడల ఉపకారము చేశాడు, మేలు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
మేలు చేసిన వాడిగా కనబడ్డాడు దావీదు. అంటే ఆత్మీయతను మరవలేదు. దేవుని బిడ్డగా, దేవుని పనివానిగా ఆయన ఆత్మీయ స్థితిని మరవలేదు. అందుకే పిల్లరా, మనం ఎలా ఉండాలంటే ఆత్మీయ స్థితిని మరిచే వారముగా మనం ఉండకూడదు. ఒకసారి 6వ వచనం చదవండి. అక్కడే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. సౌలు కుమారుడైన యోతానులకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మాట్లాడుతున్నాడు. మెఫీబోషెతు అతని పిలిచినప్పుడు అతడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? చిత్తము నీ దాసుడనైన నేనున్నాను అనెను. అందుకు దావీదు మాట్లాడుతూ, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు భోజనము చేయదువని సెలవిచ్చాడు. ఒక ప్రమాణం. అతనికి సహాయం చేయడమే కాక, యోనాతాను నిమిత్తం ఉపకారము అతనికి చేయడమే కాక, అతనికి మేలు చేసిన వాడే అతనితో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు దావీదు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? సదాకాలము నేను నాతోనే ఉండు, నీవు నా బల్ల యొద్దనే ఉండు. భోజనపు బల్ల. చూడండి పిల్లలు, ఇప్పుడు రాజులో ఎలా చేసేవారు భోజనం? ఒక పెద్ద బల్ల ఉంటుంది. ఆ భోజనం మీద ఇప్పుడు ఈ దినాల్లో దాన్ని ఏమంటారు తెలుసా? డైనింగ్ టేబుల్ అని అంటారు. అంటే ఎంతటి గౌరవాన్ని ఇచ్చాడు చూడండి మెఫీబోషెతుకు. అంటే ప్రతిభలరా, ఈ రోజుల్లో అలాగున చేర్చుకునేవారు ఉన్నారా? అలా ప్రమాణం చేసేవారు ఉన్నారా? తన స్నేహితుని కుమారుడు అనాథగా మిగిలిపోతే చూసి వదిలేసేవారే గాని, అప్పటికి మాత్రము ఓదార్పు చేసేవారు గాని, అప్పటికి మాత్రమే ఆదరించేవారు గాని, అప్పటికి మాత్రమే వారిని చేర్చుకున్నట్లుగా వారిని మరి ధైర్యము చెప్పేవారే గాని, చివరికి వారిని పట్టించుకునే నాదుడు లేని దినాల్లో. అందుకే ప్రతిభల ఆత్మీయులు, దేవుని పిల్లలు, ఆత్మీయ స్థితిని ఎరిగిన వారు అలాగులా ఉండకుండా దావీదు ఎలాగైతే ఉపకారం చేశాడు, దావీదు తన స్నేహితుని పట్ల మరి ఏ రీతిగా కృతజ్ఞత కలిగి దానికి చేసిన సహాయమునకు కృతజ్ఞత కలిగి ఎలాగైతే ఉన్నాడో, దేవుని పిల్లలు కూడా అటు కృతజ్ఞత భావాన్ని చూపుతూ అటు ఉపకారమును చేసేవారిగా, సహాయమును చేసేవారిగా ఉండాలి. అలాగునే వారికి ఒక ప్రమాణాన్ని కూడా చేయాలి. సదాకాలము నీవు నాతోనే ఉండువు అని ప్రమాణం చేయాలి. అలా చేసేవారుగా ఉండాలని ఇది నా దేవుని సందేశాన్ని. అయితే ఇంకొక వచ్చిన చదివి ఇంకో 2వ మాటలోకి వెళ్ళిపోతాం. చూడండి, లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండము 19వ అధ్యాయం 15వ వచనం. లేవికాండము 19వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంటే ప్రియమిత్రులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారికి దేవుడు పక్షపాతము చూపేవాడు కాడు అని దేవుని మాట చదివి. పక్షపాతం ఉండకూడదు మనుషులలో. ఎందుకంటే ఆత్మీయులలో పక్షపాతము ఉండకూడదు అని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, గొప్పవాడని అభిమానమును చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండకూడదంట? అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడు కదా అని వేరుగా పెట్టకూడదు, వాడిని తక్కువగా చూడకూడదు. బీదవాడిని ఒకలాగా, ధనికుని ఒకలాగా. అదే ధనికుని ఉన్నతమైన ఐశ్వర్యవంతుని కుమారుని స్నేహితులుగా ఉంటే ఒకలాగా ఉంటాడు,
పేదవాడు స్నేహితుడైతే ఒకలాగా చూస్తారు. అంటే ఇక్కడ ఇరుగురి మధ్య ఏం కనబడుతుంది అంటే పక్షపాతం కనబడుతుంది. వాడు ఉన్నవాడని బహుగా ప్రేమిస్తూ ఉన్నావు, వీడి లేనివాడని తక్కువగా చూస్తూ ఉన్నావు. అంటే ఇరుగురి మధ్య ఏముండకూడదంటే భేదము ఉండకూడదు. ఇద్దరిని ఒకేలా ఆదరించాలి, ఒకేలా వారికి న్యాయము జరిగించాలి, ఒకేలా వారిని ప్రేమించి ఆదరించాలి, ఒకేలా వారిని ఒకే మనసుతో వారిని చూడాలి. ఉన్నవాడు ఒకలాగా, లేనివాడని ఒకలాగా చూసేవాడిగా ఉండకూడదు. గొప్పవాడిని ఒకలాగా, తక్కువ వాడిని ఒకలాగా చూడకూడదు. అంటే పైకి మాత్రము అలా కనబడుతూ లోపల మాత్రము ఒకలా జీవించేవారు లేక అంటే అక్కడ అంటాడు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పొరుగు వారి పైన గాని, ఆత్మీయుల పైన గాని, మరి ఎవరిపైన గాని భేదాభిప్రాయాలు ఎన్నటికి కనపడకూడదు. ఆత్మీయులను ఉన్నవాడిలో లేని వాని పైన భేదాభిప్రాయాలు కనపడ్డాయి అనుకోండి, అందులో ఏముందంటే పక్షపాతము, స్వార్థము కనబడుతూ ఉందని దేవుని దాసునిగా తెలియజేస్తుంది. అందుకే దావీదు తన స్నేహితుని కుమారుని పట్ల ఎలాగైతే ఆయన ఉపకారము చేసి చేరదీసి ఆదరించి ఒక ప్రమాణం చేశాడు, చిరాకాలం లేదా సదాకాలము నీవు నాతోనే ఉందువు అని ఎలాగైతే ప్రమాణం చేసి తన ఎద్ద ఉంచుకున్నాడో, దేవుని పిల్లలు కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి, అలాంటి ఆత్మీయతను పంచాలి అని దేవుని దాసునిగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఆత్మీయులలో పక్షపాతము ఉండకూడదు. ఎందుకంటే బ్రదరా, సమస్య వచ్చినప్పుడు కఠినముగా ప్రవర్తింపకూడదు. సమస్యలు పరిష్కరించుటకు దీనత్వము చూపాలి. అప్పుడే దేవుడు నీ విధులైనప్పటికీ అన్ని సమస్యలను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యం 20వ అధ్యాయం, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 33, 34, 35, 36 వచనాలు ఒకసారి చదువుకుందాం. 33 నుండి 36 వచనాల వరకు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అతడిలాగూ చెప్పి మోకాలు నీ వారందరితో ప్రార్థన చేసెను. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాలలో పక్షపాతము ఉందా? పక్షపాతం ఉందా? అపోస్తులైన పౌలు గారు ఏం చేశారు? స్వయంగా తన చేతులతో కష్టపడి ఇతరుల అవసరాలు తీర్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. తన దగ్గర ఉన్న శిష్యులను పోషించిన వాడిగా కనబడుతున్నాడు. ఇంకొక విషయం తెలియజేయాలంటే, కొందరు ఆయన బోధలు విన్నవారు, ఆయనను అనుసరించిన వారు మరి తమ చిరాస్తులను అమ్మి అపోస్తులు పాదముల ఎదుట పెట్టినప్పుడు ఇప్పుడు ఆ ఆస్తిని అమ్మి బీదలకు పంచినట్లుగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అంటే సహాయము చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుడా, అపోస్తులైన పౌలు గారు ఎలా ఉన్నాడంటే పక్షపాతము చూపడం లేదు. నాకు లేకపోయినా పర్వాలేదు, ఇదిగో తోటి వారు బాగుండాలి అనే ఒక ఆలోచన కలిగిన వాడు. ఎవరిలో ఉండేది? ఎవరికి మనసు పక్షపాతము లేని వారిలో మాత్రమే, భేదాలు లేని వారిలో మాత్రమే ఈ ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒకసారి ఏమైపోయింది, ఆయన స్వయంగా తన చేతులతో కష్టపడ్డాడు. పగులు సువార్త చేశాడు, రాత్రులు డేరలు ఉంటాడు, రాత్రులు సువార్తలు ప్రకటించాడు, పగులు
డేరలు కుట్టాడు, తన చేతులతో పని చేశాడు. పని చేసి ఇతరులను పోషించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతకాలం అలాగో చేసి ఆయన భారము, పరిచర్య భారం ఎక్కువయ్యేసరికి అన్నిటిని మానేసి దేవుని కోసము పరిగెత్తడము ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పక్షపాతము లేని విశ్వాసుడిగా, సేవకుడిగా, సేవకురాలుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎందుకోసం మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం మనం పిలుచుకున్నాడు, ఆ రీతిగా మనం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఈ విషయాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఎలీషా దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఎలీషా దగ్గర శిష్యరిక చేస్తున్న ఒక వ్యక్తి. ఎలీషా దగ్గరికి ఒక రాజు వస్తాడు. ఆ వ్యక్తి కురుపులతో నిండినవాడు. ఆ వ్యక్తి వచ్చి అతనితో మాట్లాడితే అతను రాగానే ఒకే మాట చెప్తాడు, నువ్వు యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నీ రోగము నీకు బాగవుతుంది, స్వస్థత పొందుకుంటావు అని చెప్తాడు. ఇదేంట్రా బాబు, నేను ఎన్ని మందులు పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నా రోగం బాగలేకపోతే ఏదో ఎవరో చెప్తే ఇతను బాగు చేస్తున్నాడు, ఇతని దగ్గరికి వస్తే ఇదేంట్రా బాబు, ఈ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమంటున్నాడు అని చెప్పి నిరాశతో వెళ్ళిపోతాడు. అతని దగ్గర ఉన్న శిష్యుడు, రాజు దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్న వారు మాట్లాడతారు, అయ్యా ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతారు? ఆయన చెప్పాడుగా, ఎందుకు నిరాశ చెందుతావు, వెళ్ళు ఆ యోర్దాను నదిలో మునుగు, 7 మార్లు మునుగు, ఒకవేళ అది జరగవచ్చేమో అని అతని దగ్గర ఉన్న వారు చెప్తే సరేలే అని చెప్పేసి మునుగుతాడు. ఒకసారి మునుగుతాడు, లేస్తాడు, ఏం కాలేదు. రెండోసారి మునుగుతాడు, మూడోసారి, నాలుగోసారి, ఐదవసారి, ఆరవసారి మునుగుతాడు. 7వసారి కూడా ఆయన బలవంతంగా మునిగి లేస్తాడు. లేచేసరికి అతని దేహం ఎలా ఉంటుంది తెలుసా? చిన్న పిల్లల చర్మం ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. చిన్న పిల్లల చర్మం, పసి పిల్లవాని దేహము వలె ఆయను అని రాయబడింది. హల్లెలూయా. పసి పిల్లవాని దేహము వలె ఆయను అని రాయబడి ఉంది. వెంటనే ఆ వ్యక్తి మరలా వచ్చి అతనికి అన్ని తీసుకొని వస్తాడు. వస్త్రాలు తీసుకొస్తాడు, డబ్బు, బంగారం, వైడ్ అన్ని తీసుకొని వచ్చి, ఇదిగో ఎలీషా నువ్వు చెప్పినట్టుగా చేశాను, ఇదిగో నాకు మేలు చేసి జరిగింది, ఇదిగో ఇవి తీసుకో బహుమానం అంటే, నాకు అవసరం లేదు, నాకు అవి అవసరం లేదు, నీకు మేలు జరిగిందిగా, దేవుని మహిమపరచు, చాలు ఇంకంతే అని పంపించేస్తాడు తీసుకోకుండా. అయితే అతని దగ్గర, ఎలీషా దగ్గర ఉన్న వ్యక్తి గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు. గెహజీ అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ ఎలీషా ఇంట్లో ఉంటాడు, బయట గుమ్మం దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు. అయ్యో ఒక అవసరంగా మా గురువు గారు తీసుకోకుండా ఉన్నాడే, తీసుకుంటే దాంట్లో నాకు కొంత వచ్చేది కదా అని ఆశిస్తాడు గెహజీ. కానీ అతను వెళ్ళిపోతూ ఉంటే వెంటనే అతని రథము పరిగెడుతుంటది. గెహజీ వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాడు. కానీ ఎలీషాకి ఎలా తెలుసా? ఎలీషా ఆత్మ అతనితో పాటు బయలుదేరుతాడు. హల్లెలూయా. ఇదరా అయ్యా, నన్ను పంపించాడు మరలా నీ దగ్గరికి, ఇదిగో నాకు కొంత ఇచ్చేసేయి, నాకు కొంత ఇమ్మని చెప్పాడు, నువ్వు ఏవైతే తీసుకొచ్చావో అవి నాకు ఇమ్మని చెప్పాడు, ఇచ్చేసేయి అని చెప్పి తీసుకొని వచ్చుకొని మరలా ఇంటి దగ్గర పెట్టేసి ఏమి ఎరగని వానిగా వెళ్ళి వాకిలి దగ్గర నిలబడతాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేదే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేదే, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు అతని దగ్గర తీసుకున్న వస్తువులు నేను చూడలేదా చెప్తాడు. చూడండి బ్రదర్లరా, ఆశించేవారు ఉన్నారు, దాన్ని పొందుకోవాలని ఆతృత కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ పౌలు గారు వెండి బంగారములు వస్త్రములు నేను ఆశించలేదు, వెండి బంగారములు వస్త్రములు నేను ఆశించలేదు, కానీ నా చేతులతోనే కష్టపడి నేను స్వయంగా వారికి నేను ఇచ్చాను అని అక్కడ మాట్లాడతాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏమిటంటే,
ఆశింపలేదు కానీ నా అవసరతల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులతో కష్టపడుతున్నని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనియు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములో మీకు మాదిరిగా చూపితిని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎలా ఉన్నాడు తెలుసా? తన శిష్యులకు మాదిరిగా ఉన్నాడు. మాదిరి ప్రదేవులరా, మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? ఏ ఫ్రీగా వచ్చిన దాని గురించి ఆశించకూడదు. ఎవడో ఏదో ఎక్కడో ఇస్తున్నాడంటే ఇక్కడ పనులు మానేసి వదులుకోకూడదు. మొన్న ఆదివారం చూశారు, ఇటుకలు పైకి మోస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే పని మానేసి ఎక్కడో 100 రూపాయలు ఇస్తారంటే పరిగెత్తుకొని ఉరుకుతున్నారు. సాయంత్రం పరిగెత్తుకొని. దేవుని పని చేస్తే ఆశీర్వాదం వస్తుందా? అక్కడ పోయి 100 రూపాయలు తెచ్చుకుంటే జీవితాంతం బతికేస్తావా? ప్రేమైన దేవుని బిడ్డ, ఇంట్లో కూర్చున్న వారు కూడా పరిగెడుతూ ఉన్నారు. ఇంట్లో కూర్చున్నవారు ఇక్కడ మందిర పని జరుగుతుంది, పిలిస్తే రారు. ఇటుకలు పోయడానికి రమ్మని చెప్పాను, దేవుని పని కదమ్మా అని చెప్తే రాలేదు. అదే ఎక్కడో 100 రూపాయలు ఇస్తారంట, ర్యాలీ పోవాలంటానంటే కొంగు నడుము చుట్టి ఎగేసుకొని ఉరుకుతున్నారు. నేను చెప్తున్నాను, బాధపడతాను ప్రియదేవులరా. ఫ్రీగా వచ్చే దాని గురించి ఎక్కువగా ఆరాటపడకూడదు. అది ఎంతసేపు చెప్పు, ఎంతసేపు ఉంటుంది? అదే నీ చేతులతో కష్టపడు, అది నీకు మిగులుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫ్రీగా వచ్చిన దాని గురించి ఆలోచించలేదు. ఎలీషా గారు ఫ్రీగా వచ్చిన దాని గురించి ఆలోచించలేదు. అపోస్తలుడైన పౌలు గారు స్వయంగా తన దగ్గర ఉన్న వారి నిమిత్తం కష్టపడి పని చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పలేదా, ఇదిగో ఆయన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు, మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఏమని? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పాడు. అందుకే మనం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చేయాలి. మనకు కలిగిన దాంట్లో కొంత పేదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 10 రూపాయలు ఉంటే 1 రూపాయి పంచిపెట్టు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగో ఉండాలంటే ఉపకారము చేసి కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి. అలాగే ఆత్మీయులతో మరి పక్షపాతము లేని వారంగా మనము జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు అట్టి ఆత్మీయతను పంచిన పౌలు గారుగా మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి 36వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకే ఆయన అలాగున చేసి అందరి నిమిత్తము ఆయన ప్రార్థన చేసిన వాడిగా కూడా కనబడుతూ ఉన్నాడు. మోకాలుని అందరి కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన జీవితం కూడా ఉండాలి. ఎలా ఉండాలి? మనమంతా ప్రార్థన జీవితం కలిగిన వారముగా మనం ఉండాలని దేవుని దాసునిగా తెలియజేసి సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6-7 వచనాలు. రాజును ఎదుట డంబము చూపకము, గొప్పవారు ఉన్న చోట నిలవకము. నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా అని అంటున్నాడు. పిల్లరా, మనం ఆలోచిస్తే డంబం అనేది మనుషులలో ఉండకూడదు. ఏదైనా ఉంటే యథార్థత ఉండాలి. డంబము దేని పనికి వస్తుంది? ఆ పూట బ్రతకడానికి పనికి వస్తుంది. డంబము వ్యర్థమైన మాటలు, అబద్ధపు మాటలు, బ్రతకట కొరకు మాటలు, అవి దేనికి పనికిరాని మాటలు. దేవుని పిల్లలైన వారికి, ఆత్మీయులైన వారికి ఇటు డంబము మాటలు పనికిరానివి అని రాయబడింది. ఎందుకంటే ఈ డంబముల గురించి కూడా ఇది లోక సంబంధమైనదని మరి ఆ పత్రికలో యోహాను రాసిన పత్రిక 1వ 2వ అధ్యాయం 17వ వచనంలో మనము చూస్తాము మాటలు.
ఈ శరీర సంబంధమైనవి నేత్రాశ, జీవపు డబ్బము, ఇంకొక విషయం, ఇంకో మాట ఏమనుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇప్పుడు డంబము కలిగి జీవిస్తే ఏమొస్తుంది? ఇది దేవుడు మనకు చూపించిన మార్గం కాదు. డంబము కలిగి మనం నడుచుకోవడానికి దేవుడు చూపించిన మార్గము కాదు. అందుకే పిల్లరా ఎలా ఉండాలి అంటే యథార్థత కలిగి నడుచుకునే వారముగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం, ఆత్మీయులు అందరి ఎడల దయ కలిగి ఉండాలి. ఆత్మీయులు ఎలా ఉండాలంట? అందరి ఎడల దయ కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన దయ అంటే ఏంటి? దయ అంటే ప్రేమను పంచుట. దయ అంటే ప్రేమను పంచుట. ఏ లేవలేని స్థితిలో ఉన్న వానికి దగ్గరికి వెళ్ళి వాడిని లేవనెత్తడం, వాడిని కనికరించడం, వాడిని ప్రేమించడం, ఆదరించడం, మరి ఇదే దయ అని తెలియదు. అది సన్వయ 13వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఎన్ని విషయాలు చెప్పింది ప్రేమ గురించి? అక్కడ ప్రేమ గురించి ఎన్ని విషయాలు చెప్తున్నాడు? దయ మాత్రమే చూపిస్తుంది ప్రేమ. అయితే అది మత్సరపడదు. ఎవరి మీద కక్షణించుకోవడం కానీ, అసూయపడడం కానీ, భేదాలు పెట్టుకోవడం కానీ ప్రేమ చూపదు. ఇంకొక విషయం ఏంటిది? ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నేను గొప్ప అని ఎక్కడా ప్రేమ చెప్పుకొనదు. డంబము కలిగిన మాటలు ఆ ప్రేమకు రావు. అది చేసిన దాన్ని బట్టి ఉప్పొంగదు, గర్వించదు, అది ఆరాట కూడా పడదు. అయితే ఎలా ఉంటుందంట? అది దీర్ఘకాలము సహించేదానిగా ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 16. అక్కడ అందులో మనకు ఒక మాట ఏమిటి అంటే, మొండితనమును చూపుట, ఇశ్రాయేలు వారు మొండితనమును చూపించుచున్నారు గనక విశాల స్థలమందు మేయు గొర్రెలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవించచేయును అంటారు. అయితే ఇక్కడ మొండితనము ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? ఆత్మీయులకు. మొండితనంగా పోయేవారు చాలా మంది ఉన్నారు. ఆ మొండితనాన్ని విడిచిపెట్టి బిడ్డలుగా ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీకు 3 మాటలు పంచుకున్నాను. మిగతా కొంత సమయం ఉంది కాబట్టి మన మధ్యలోనికి దేవుని దాసులు వచ్చారు. వారికి ఒక 15 నిమిషాలు సమయం ఇద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి సహోదరులు, ఆత్మీయులు, ప్రియ స్నేహితులు, మరి చంద్రపాల్ నాయక్ కొన్ని మాటలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థనకని రాలేదు. నేను గతంలో యాకోబు గారి దగ్గర అప్పు చేసింది. ఆయనకు ఉదయం చెప్పాను, కర్రకు వచ్చినప్పుడు ఫోన్ చేసి ఈ అప్పు నేను మూల్యం తిరిగి చెల్లిస్తాను. అయితే ఆయన ఫోన్ ఇప్పుడు చేస్తే ఎత్తలేదు. ఈయన ఫోన్ చేసి మధ్యలో కట్ చేసిన. ఎందుకంటే ఓహో ప్రేమ ఉంటాడు, లైవ్ పెట్టుంటాడు, మర్చిపోయి చేసేసిన. నాకు ఒక విశ్వాసం ఏంటంటే, ఆయన యాకోబు గారికి ఫోన్ చేసినప్పుడు అన్న నీకు ప్రార్థన ఎప్పుడు అన్నాడు. ఒక ప్రార్థన సంగతి ఎత్తాడు కాబట్టి ఈయన ప్రార్థనలో ఉంటాడు, ఖచ్చితంగా యువరాజు గారి దగ్గర ఉండొచ్చు అనే ఒక విశ్వాసంతో వీడికి వచ్చి అది అమౌంట్ ఇచ్చుకోవాలని వచ్చాడు. సడన్గా దైవజనుడు వాక్యం ఇచ్చాడు. మనం గుడ్ ఫ్రైడే దినాల్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న మాట చదువుకొని చిన్న ప్రసంగం. బైబిల్ వాడుకోవచ్చా? దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 25వ వాక్యం. దేవుని వెర్రితనము
మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలని, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక విడ్డూరమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఒక విచిత్రమైన మాట. దేవుడంటే ప్రేమించే ప్రతి మనిషికి కూడా ఇష్టము లేనటువంటి మాట ఒకటి మనం చదువుకున్న వాక్యంలో రాయబడింది. ఏమిటి అంటే దేవుని వెర్రితనము, దేవుని బలహీనత అని. అవునా? మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడు అంటే తన నోటి మాటతో విశ్వములంతటినీ కలుగజేసినవాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. పరలోకము కలుగునుగాక అంటే పరలోకం కలిగింది. పరలోకంలో కోటాని కోట్ల దేవదూతలకు కూడా తన నోటి మాటతో సృష్టించాడు. ఆ మీదట భూలోకమును, భూలోకంలో ఉన్న సమస్తమును కూడా ఆయన తన నోటి మాటతో కలుగజేసిన వాడు. విశ్వము అంటే ప్రపంచం కాదు. ఈ ప్రపంచం దాటిన తర్వాత కోటాని కోట్ల గ్రహ మండలాలని విశ్వము. వాటినన్నిటినీ దేవుడు తన నోటి మాటతో కలుగజేసిన వాడే కాదు, తన కనుసైగులతో దాన్ని ఆ విశ్వమునంతటినీ నడిపించుతున్నవాడు. ఆయన నోటి మాటకు విశ్వము లోబడింది, లోకము లోబడింది. ఆయన ఒకసారి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి, బానిసత్వములో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మోషే నాయకత్వంలో నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణం మధ్యలో ఎదురుగా వారికి ఒక ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. మా బానిసత్వంలో ఉండకుండా మీరు వెళ్ళిపోతారా, మిమ్మల్ని చంపేస్తామని శత్రు సైన్యం అంతా వెనక తరుముకొచ్చింది. ఆ సమయంలో దేవుడు తన నోటి మాటతో ఏమంటే సముద్రంని 2 పాయలుగా చేర్చినాడు. ఆ సముద్రంలో ఆరిన నేలగా వారిని నడిపించిన వాడు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు శత్రువులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు శత్రు సైన్యాన్ని ఓడించనిక, శత్రు సైన్యాన్ని నశింపజేయనిక సమయము లేదు. సమయము చాలా తక్కువ ఉంది, ప్రజలేమో ఎక్కువ ఉన్నారు. యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా నీ జనులు శత్రువులందరినీ అంతము చేసే వరకు సూర్యుడా నీవు నిలబడి పొమ్ము అన్నాడు, చంద్రుడా నువ్వు ఆగిపోమ్ము అన్నాడు. ఒక దినమంతా సూర్యుడు చంద్రుడు నిలబడిపోయాడు. యేసు ప్రభు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా పెద్ద తుఫాను రేపితే యేసు ప్రభు లేచి సముద్రమును గాలివానను గద్దిస్తే అది నిమ్మలమై ఊరుకున్నది. అంజూరపు చెట్టును గద్దించినప్పుడు అది ఎండిపోయింది. సముద్రంలో ఉన్న చేపను ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనకు ఆ చేప తనను భద్రముగా దాచుకున్నది. పన్ను కొట్టాల్సి వచ్చినప్పుడు ఆ చేప శుభ్యము తెచ్చేసింది. విశ్వమంతా దేవునికి లోబడుతుంది, విశ్వమంతా దేవుని మాటకు లోబడి నడుస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశులు ఆయన మాటకు లోబడుతున్నారు. అంతటి మహాజ్ఞాని, అంతటి మహాబలము కలిగిన దేవునికి బలహీనత ఉండడం ఏమిటి? ఆయన ఏమంటే వెర్రివాడై ఉండడం ఏమిటి? విచిత్రం కాదు? ప్రియులారా, ఒకటే మాట చెప్పి నేను ముగించేస్తాను. దాదాపు దైవజనుడు నేను చాలా విషయాలు చెప్పింటాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు, నీవు నేను నమ్మిన దేవుడు ఒక సమయంలో ఆయన వెర్రివాడుగా కనిపించాడు, ఒక సమయంలో ఆయన బలహీనుడుగా కనిపించాడు. ఎవరికి? లోకానికి. పైన 18వ వచనం చదవండి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనం. చాలు చాలు. ఎవరికి వెర్రివాడిగా కనిపించాడు ఆయన? లోకానికి వెర్రివాడిగా కనిపించాడు. లోకానికి ఆయన బలహీనుడిగా కనిపించాడు. ఎక్కడ? ఆయన శిలువలో వేలాడుతున్న సమయంలో, శిలువలో బలి అయిన సమయంలో లోకానికి ఆయన వెర్రివాడుగా, బలహీనుడుగా కనిపించాడు. ఒక పెద్ద ఆవిడకి చెప్పాను, ముస్లాం, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకో, చచ్చిపోనికి దగ్గరైనావు, చచ్చిపోతే పరలోకానికి పోతావు తల్లి, పాపాలు క్షమింపబడతాయి అంటే ఆమె అనింది, యేసు ప్రభు మంచోడేనైనా, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, కాకపోతే శిలువలో ఆయన చూస్తే చాలా బాధేస్తుంది. ఆయనే రక్షించలేకపోయాడు, నన్ను రక్షిస్తాడు ఆయన అని. శిలువ లోకానికి ఎట్లా కనిపిస్తుంది అంటే బలహీనునిగా కనిపిస్తుంది. శిలువ లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే వెర్రివాణిగా, జ్ఞానం లేని వాణిగా కనిపిస్తుంది. ఏమండి, ఆయన వెర్రివాడై బలహీనుడై శిలువని ఎక్కలేదు. ఆయన విశ్వమునే కలుగజేసిన వాడు, విశ్వమునే నడిపించుచున్నవాడు. ఆ శిలువ మీద నుంచి కింద దిగడం పెద్ద పని ఆయనకు, పెద్ద పనేం కాదు. ఆయన అన్నాడయ్యా, నా ప్రాణమును తీయుటకు ఎవరికి అధికారం లేదు, నాకు నేనే నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. ఆయన శిలువలో మరణించకపోతే, ఆయన శిలువలో బలహీనుడుగా బలి కాకపోతే, వదకు లేబడిన గొర్రె పిల్లలాగా మౌని కాకపోతే లోకానికి రక్షణ రాదు. లోకంలో ఉన్న మనుషులకు పాప క్షమాపణ కలగదు. లోకమునకు విమోచన లేదు. లోకమునకు నరకము నుండి తప్పింపబడే మార్గము లేదు. అందుకే లోకము కొరకు, నీ కొరకు, నా కొరకు, పాపములో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన దేవుడై నుండి మనిషి రూపాన్ని ధరించి లోకానికి వచ్చి మనందరి కొరకు బలి అయిపోయాడు. ఆయన పిడుగుద్దులు గుర్తించుకున్నాడు, గడ్డము పెరికి వేయబడింది. ఒకటే మాట చెప్తాను, ఆయన చాలా సుందరుడు. అవునా? యేసు ప్రభు ఎంత సుందరుడు, చాలా సుందరుడు. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల ఒలే పొదిగిన కనుడు, విలువగు రతనాల ఒలే పొదిగిన కనుడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల ఒలే పొదిగిన కనుడు, కలుషము కడిగిన కమలాల కను ద్రోయి, కలుషము కడిగిన కమలాల కను ద్రోయి, విలువైన చూపు సగి పరమేరి తనయుండు, విలువైన చూపు సగి పరమేరి తనయుండు, ఎంతో సుందరుడు తాను. యేసు ప్రభు చాలా సుందరుడు. ఆయనను వర్ణించనిక మన భాష ప్రపంచము, మన ఊహ ప్రపంచము అందదు. ఆయన నేత్రాలు పాలతో కడిగినవి, ఆయన పలువరుస ముత్యాల సరివరసను, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడు. ఏమంటే అంత సుందరుడు మన కొరకు ఎలా కలిపోయాడు? అందవికారుడు. అతని శరీరం అంతా మనము పంట వేయనిక ఇత్తనములు వేసేటప్పుడు భూమిని ఎలా దున్నుతామో అలా దున్నబడింది ఆయన శరీరం అంతా.
వికారుడైపోయాడు. కరిగిపోయేని నా యేసుడు, నలిగిపోయేని నా ప్రియుడు. కరిగిపోయేని నా యేసుడు, నలిగిపోయేని నా ప్రియుడు. చూడలేని వానిగా ఆశ్రయించినానుగా, చూడలేని వానిగా ఆశ్రయించినానుగా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఎలా కలిగిపోయాడయ్యా, ఎలా నలిగిపోయాడయ్యా అంటే మనము చూడలేని వానిగా. ఆయన శిలువలో నలిగిపోయిన ఆ స్థితిని చూసి, ఆ మనిషిని చూసి ఎవరైనా అసహించుకునే స్థితిలో దున్నపడ్డాడు, గాయపరచబడ్డాడు. కారణం ఏందో తెలుసా? బైబిల్ అంటుంది, ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత, ఆయన కార్చిన రుధిరములో మనకు విమోచన. మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మనకు పాపక్షమాపణ కలుగుట నిమిత్తమై అంత సుందరుడు, అంత వికారుడుగా శిలువలో పడ్డాడు. ఆ శిలువ లోకానికి వెరితనముగాను బలహీనముగాను అనిపిస్తుంది. ఒకటే మాట చెప్పి ముగించేస్తాం. ఆ కింద చదువు, శిలువను గురించిన వార్త లోకానికి వెరితనముగాని రక్షింపబడుచున్న మనకేమో దేవుని శక్తి అయింది. ఏమండి, ఆ శిలువ లోకానికి వెరితనముగా కనిపిస్తుంది, బలహీనునిగా కనిపిస్తుంది. కానీ రక్షింపబడిన నీకు నాకు, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నీకు నాకు అది గొప్ప శక్తి అయింది. ఏమిటి ఆ శిలువ శక్తి మనకున్నది? ఈరోజు అందరూ చెప్పే మాట ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు చెప్పే మాట ఏంటంటే అన్ని బలహీనమైన మాటలే. బలమైన మాట ఒప్పుడు చెప్పు. చాలామంది గుర్తికి పోయి వస్తుంటారు. నేను అప్పుడు డోన్లో చర్చి నడిపిస్తుంది. నేను చర్చి ముగించుకొని బస్సు ఎక్కితే అందరూ తెలిసి కట్టుకొని బస్సు ఎక్కింటాను. నేను అడుగుతా, ఏమ్మా ఎందుకు యేసుప్రభువు నమ్ముకున్నావు అంటే, మా రోగాలు పోతాయని నమ్ముకున్నాం పాస్టర్ గారు, మా అప్పులు పోతాయని నమ్ముకున్నాం పాస్టర్ గారు, మా పిల్లలు పాస్ అవుతాడని నమ్ముకున్నాం పాస్టర్ గారు, మా ఆయన మారుతాడని నమ్ముకున్నాం పాస్టర్. ఈ లోక సంబంధమైన యావనే తప్ప పర సంబంధమైన యావ ఎవరికీ లేదు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? రోగాలు పోతే యేసుప్రభుని నమ్ముకున్నాం, అప్పులు పోతే యేసుప్రభుని నమ్ముకున్నాం, నొప్పులు పోతే యేసుప్రభుని నమ్ముకున్నాం. కానీ పాపము పోవాలని యేసుప్రభుని నమ్ముకున్నాను అనుకున్న క్రైస్తవులు చాలా తక్కువ. నేను ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరవాలన్న సంగతి, దాని కొరకు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అన్న వాళ్ళ అన్న క్రైస్తవులు చాలా తక్కువ. అలాంటి అప్పులు పోయినా పోకపోయినా, అప్పులు పోయినా పోకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సర్వకాల సర్వావస్థల్లో ఆయనే మనకు మోక్షానికి మార్గం. ఆయన తప్ప వేరే మార్గం లేనే. ఎందుకయ్యా యేసుప్రభువు నమ్ముకున్నామంటే రోగాల కొరకు కాదు. దేవునికి స్తోత్రం. పోతే మంచిది, పోకపోతే మరి మంచిది. రోగంలో వచ్చిన పరలోకం ఉంది, కానీ పాపంలో వస్తే భక్తుడు అన్నాడు, రోగంలో వచ్చిన పరలోకానికి పోతావు బాబు, పాపంలో వస్తే పరలోకానికి పోదు. పోవాల్సింది రోగం కాదు, పాపం. పోవాల్సింది అప్పు కాదు, పాపం. పోవాల్సింది నీ ఇంట్లో సమస్యలు కాదు, పాపం. ప్రభు అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఆ మీదట సమస్తమును మీకు ఇచ్చేదని అన్నాడు. మనం రివర్స్, ముందు ఈ తర్వాత వస్తాం. యేసుప్రభు అంటాడు, ముందు రారా తర్వాత ఇస్తా, ముందు నడువురా తర్వాత ఇస్తా అంటే మనం ఏమంటామంటే ముందు ఈ ప్రభు, తర్వాత వస్తాం, తర్వాత నడుస్తాం. లేనప్పుడే నడవని దానికి వచ్చినాక నడుస్తావా? అవునా?
దేవుడు ఏమి ఇవ్వలేదు, అన్ని సమస్యలు ఉన్నప్పుడే దేవుడు గుర్తురాంది. అన్ని తీర్చేసిన తర్వాత గుర్తుకొస్తుందా? ఉపవాసంలోనే ప్రార్థన చేయని దానివి కడుపు నిండినాక ప్రార్థన చేస్తావా? కడుపు కాలుతుంటే ప్రార్థన గుర్తుకొస్తుంది, దేవుడు గుర్తుకొస్తుంది. కడుపు నిండితే నిద్ర వస్తుంది, ప్రార్థన రాదు. దొరకబెట్టి నిద్రపోవడమే. లోకంలో ఉన్న వానికి వెర్రితనము కానీ మనకు ఒక గొప్ప శక్తి ఏమిన్నది. ఏమిటి ఆ శక్తి? శిలువ ద్వారా మనకు వచ్చిన శక్తి ఏమిటో ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చదవండి. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున హడబూరగానే మనమందరము మార్పు చెందుదు. చాలు చాలు. ఏమండి, శిలువ ద్వారా మనము పొందుకున్న గొప్ప శక్తి ఏమిటో తెలుసా? ఈ దేవుడు, మనం నమ్మిన దేవుడు ఈ గ్రహమండలం అంటే ఈ భూమండలం ఒకటే కాదు, ఇలాంటి గ్రహమండలాలు కోటాని కోట్ల మండలాలను దేవుడు సృష్టించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ప్రపంచములను కలుగజేసేది. అయితే ఈ గ్రహమండలం నుండి ఇంకొక గ్రహమండలానికి మనం కాంతి వేగంతో వెళ్ళినా కానీ కనీసం 500 సంవత్సరాలు పడుతుంది. అర్థమవుతుందన్న మాటలు. ఈ గ్రహమండలం నుండి ఇంకొక గ్రహమండలానికి మనం పోవాలి అంటే కాంతి వేగంతో. కాంతి వేగం అంటే తెలుసా మీకు? ఇప్పుడు చీకటి ఉంది, ఇక్కడ ఈ లైట్ వేసినాం, ఈ లైట్ ఆ వెలుగు, ఆ లైట్ ద్వారా వచ్చే వెలుగు ఆడికి పోనీకి ఎంత టైం పట్టింది? అసలు రెప్పపాటు అని కూడా చెప్పలేము. అది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. లైట్ వేసిన వెంటనే వెలుగు ఆడి పట్టేస్తుంది. దాన్ని కాంతి వేగము అంటారు. అలాంటి కాంతి వేగంతో వెళ్ళినా, వేరే గ్రహమండలానికి వెళ్ళాలంటే కనీసం 500 సంవత్సరాలు పడుతుందండి మనకు. అలాంటిది మనము కోటాని కోట్ల ప్రపంచాలను దాటుకొని దేవుని సన్నిధికి ఎప్పుడు చేరుకుంటామంట? ఒక రెప్పపాటు కడబూడబోడినప్పుడు మృతులైన వారు మొదట లేపబడుతురు. ఆ మీదట నిలిచి ఉన్న సజీవులమైన మనము మార్పు చెంది ఒక రెప్పపాటున. రెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? కన్ను రెప్ప ఎప్పుడైనా ఎంచుకున్నావా? ఒక సెకండ్కు 11 సార్లు కొట్టుకుంటుందంట. అన్ని గ్రహమండలాలు దాటుకొని దేవుని సన్నిధికి నువ్వు మహిమ కలిగిన వాడై వెళ్ళనిక అసలు ఒక సెకండ్ కూడా పట్టదు. అంత గొప్ప శక్తి ఎట్లొచ్చిందయ్యా మనకంటే ఆ శిలువ ద్వారా వచ్చింది. ఆ శిలువను బట్టి వచ్చింది. ఆ శిలువనేమో లోకానికి వెర్రితనముగా కనిపిస్తుంది, మనకేమో గొప్ప శక్తిగా పొందుతాము. ఒకటే మాట చెప్పి ముగించేస్తే జాగ్రత్తగా వినాలి మాట. ఒక దైవజనుడు అన్నాడు, అయ్యా నీ జీవితంలో శుక్రవారం వస్తేనే ఖచ్చితంగా ఆదివారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దైవజనుని పేరు కూడా చెప్తాడు, జఫన్య శాస్త్రి. శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే, ఆదివారం అంటే ఈస్టర్. శిలువ ద్వారా వచ్చిన శక్తి ఏమిటి మనకంటే పునరుత్థానము. ఆ పునరుత్థానంలో నువ్వు పాలిభాగస్తుడు కావాలంటే శుక్రవారం ఖచ్చితంగా అనుభవించాలి. శుక్రవారము శ్రమ దినము, శుక్రవారము దుఃఖ దినము, శుక్రవారము ఏడ్చే దినము. జీవితంలో కూడా శుక్రవారం అనే కష్టాలను, శ్రమలను, దుఃఖాన్ని అనుభవిస్తేనే ఆదివారం నువ్వు అనుభవిస్తావు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. శుక్రవారము అనగా ఇంకా పగలు ఉండగానే 3 గంటల ముందే చీకటి అయిపోయింది దినం శుక్రవారం. అవునా? శుక్రవారం నాడు ఎన్ని గంటలకు చీకటి అవ్వాలి? ఎన్ని గంటలకు సూర్యుడు మునగాలి? 6 గంటలకు సూర్యుడు మునగాల్సినది పోయి ఆ రోజు 3 గంటలకే సూర్యుడు మునిగిపోయాడు.
ఆ రోజు 3 గంటలకే చీకటి వచ్చేసింది. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో అనుభవించాలనుకుంటాం, ఎన్నో ఆనందం అనుకుంటాం, ఎంతో సంతోషం అనుకుంటాం. నిర్దాక్షిణంగా వెలుగు తీసివేయబడుతుంది. సడన్ గా చీకటి వచ్చేస్తుంది మన జీవితంలో. ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కడుపు కొట్టలేదు, ఒకరికి హాని చేయలేదు, ఒకరికి మోసం చేయలేదు, పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవుడంటే నిష్ట కలిగి భయము భక్తి కలిగి మనం బ్రతుకుతుంటాం. కానీ మనకంటే లోకంలో ఉన్నవాడు బాగా బతుకుతుంటాడు, మనమే చెడిపోయి బతుకుతుంటాడు. అవునా? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, లోక నిందలు, లోక అవమానాలు, లోకంలో ఉన్నవాడు వ్యభిచారం చేసినా, త్రాగినా, వాడు ఎక్కడ బాద్షాపులకు పోయినా, సినిమాలకు పోయినా వాడికి ఎవడేమన్నాడు. మన దగ్గర పొరపాటు ఏదైనా ఒక పొరపాటు కనిపించిందంటే లోకమంతా కాకేం చూస్తాయి. లోక కళ్ళన్నీ మన వైపే. అడుగడుగున మనం అనుభవించాల్సిన ఆనందము నిర్దాక్షిణంగా తీసివేయబడిన దినము శుక్రవారం. దాన్ని నువ్వు అనుభవించినప్పుడే, శుక్రవారం ఇంకా పగలు ఉండగానే చీకటైన దినము శుక్రవారం అయితే, ఇంకా చీకటి ఉండగానే ప్రపంచానికి వెలుగు కలిగిన దినము ఆదివారం. సూర్యుడు రానికి 6 గంటలకు వస్తాడు. సూర్యుడు ఉదయం 6 గంటలకు. కానీ ఆ రోజు 3 గంటలకి నీతి సూర్యుడైన క్రీస్తు పునరుత్థానుడైపోయాడు. మరియమ్మ ఆ వెలుగును చూసి దేవదూత అనుకున్నది. అవునా? ఇంకా చీకటి ఉండగానే 3 గంటల ముందే వెలుగు వచ్చిన దినము ఆదివారం. ఇంకా వెలుగు ఉండగానే 3 గంటల ముందు చీకటి అయిపోయిన దినము గుడ్ ఫ్రైడే, శుక్రవారం. ఈరోజు మనం గుడ్ ఫ్రైడేలో ఉన్నాం, శుక్రవారం అనే జీవితంలో ఉన్నాం. మన జీవితంలో ఆనందం తీసివేయబడింది, సంతోషం తీసివేయబడింది. లోకం నుండి నిందలు, శ్రమలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, నానాటి సమస్యలలో మనం ఉన్నాం. ఇప్పుడు పొరపాటున ఈ శ్రమను వెతకలేక జారిపోయినావు అనుకో, ఆదివారం నీకు ఉండదు. దీన్ని అనుభవించినప్పుడు ఇంకా చీకటి ఉండగానే వెలుగును చూసే దినం ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆదివారము నీ జీవితంలో శక్తి, సిలువను గురించిన శక్తి, సిలువ ద్వారా వచ్చిన శక్తి నువ్వు పొందుకోవాలి రేపు అంటే ఈరోజు నువ్వు గుడ్ ఫ్రైడే నాడు ఇంకా ఈ చీకటి నేను అనుభవించాలి, ఈ చీకటిలో ఉన్నటువంటి సమస్యను అనుభవించాలి. యేసు ప్రభువుకు చూడండి, అయ్యా ఇప్పుడు కొంచెం వెలుగు ఉంది, చీకటి రాబోతుంది. ఆ చీకటిలో మనం ఏ పని, ఈ వెలుగులోనే కొంచెం పని చేసాం. లోకంలో ఉండగానే దేవుడు అన్ని విధాలుగా మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షకు నిలబడాలి, శ్రమను ఓర్చుకోవాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఏమున్నా ఏం లేకపోయినా, తిండి ఉందా దేవునికి స్తోత్రం, లేకపోయినా బాధలేదు. గవర్నమెంట్ ఫ్రీ రేషన్ ఇస్తుంది, నీళ్ళు పోసుకొని తాగి తిన్నా బాధలేదు. బట్ట ఉందా దేవునికి స్తోత్రం, బట్ట లేకపోయినా చినిగిపోయిన బట్టలు కుట్టుకొని వేసుకుందాం, బాధలేదు. నేను అంటాను, ఏమైనా పోగొట్టుకో, యేసు ప్రభువుని పోగొట్టుకోవద్దు. నీకున్న సమస్యలను బట్టి ఎన్ని సమస్యలన్నా రాని, లోకాన్నైనా విడిచిపెడతా, ప్రాణాన్నైనా విడిచిపెడతా, కానీ నా ప్రభుని విడిచిపెట్టనని అంకితము కలిగిన జీవితం నీకుంటే రేపు ఆదివారం ఖచ్చితంగా చూస్తావు. సిలువను గురించిన శక్తి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అనగా ప్రియులారా, గుడ్ ఫ్రైడే నాడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, సిలువ లోకానికి వెలితనంగా కనిపిస్తుంది, కానీ మనకు గొప్ప శక్తి. ఆ శక్తి పునరుత్థాన శక్తి. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అనే శ్రమలో ఉన్నాం, రేపు ఈస్టర్ను అనుభవించబోతున్నాం. దాని కొరకు ఏ శ్రమ వచ్చినా అనుభవించి నిలబడు, ప్రభు కొరకు గొప్ప పని చేయి. దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరి జీవితంలో అనుగ్రహించుగాక. చిన్న మాట ప్రార్థన చేసి దైవజనులకు ఇచ్చేస్తాం. అందరం ప్రార్థన చేసి చిన్న మాట, మోయాలేని ఆధారమైన సిలువనకై
భరించినావు. మోయాలేని ఆపాదమైన సిలువ నాకై భరించినావు, అర్పించినావు నీ జీవితం నా కోసమే ప్రభువా. అర్పించినావు నీ జీవితం నా కోసమే ప్రభువా. ఏ మంచితనము నాలోన లేకున్నా, ఏ యోగ్యత నీ ఎదుట లేకున్నా, అర్పించినావు నీ జీవితం నా కోసమే ప్రభువా. అందుకే అర్పింతును నా జీవితం నీ సేవకే ప్రభువా. అర్పింతును నా జీవితం నీ కోసమే ప్రభువా. చెప్దామా? అర్పింతును నా జీవితం నీ కోసమే ప్రభువా. ప్రేమా నమ్మకం వెలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. అనుకోని రీతిగా నీ దాసుడు దైవజనులు యువరాజయ్య గారి యొక్క మందిరములో ఈ విధంగా గుడ్ ఫ్రైడేను గురించినటువంటి వాక్యము పంచుకున్నట్టుకు మీరు కృప చూపండి. ఈ వాక్యము మా గుండెల్లో, మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యానుసారంగా మేము సమస్తమును ఎదుర్కొని నీ కొరకు సమర్పణ కలిగిన జీవితంతో నిలబడే కృప మాకు దయచేయండి అయ్యా. శిలువను గురించిన వార్త లోకానికి వెరితనమే కానీ మాకైతే గొప్ప శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని అనుభవించే భక్తి మేము చేయటకు సహాయం చేయమని నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు. వందన కార్యం కూడా నీ కృపకు అప్పగించుకుంటూ ఈ మందిరం పని నిలబడిపోయింది ప్రభువా. ఆశ్చర్యకరమైన నీ సహకారాన్ని పంపించి అద్భుతంగా ఈ మందిరం కట్టబడుటకు మీరు సహాయం చేయండి. దాసుని దీవించి ఈ ప్రాంతంలో బహుబలంగా వాడుకొని మహిమ పొందమని వందన కార్యం కూడా నీ కృపకు అప్పగించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి మాటలు చెప్పి సంఘాన్ని బలపరిచినందుకు మరి కుటుంబ పక్షాన, మినిస్ట్రీ పరిచయం పక్షాన మరొక మారు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ పరిచర్యలను ఇంకా అత్యధికమైన కృపతో నింపి ఆశీర్వదించునుగాక. మంచిది. క్రీస్తునందుకులగా మనం ముగింపులోనికి వచ్చి ఉన్నాము. మరి అందరం మోకరించినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. వ్యక్తిగత ప్రార్థనలు, మరి అలాగే మందిర నిమిత్త ప్రార్థన మరి జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. మోకరించండి. కింద ఉన్న వారు మోకరించండి, మోకరించలేని వారు చేతులు అలాగే. స్తోత్రం, 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 స్తోత్రములు దేవా. మహోన్నత